ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గూడా సహించరాని విధంగా ఉంది అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న తీరు గావచ్చు, అదేవిధంగా ఏదైనా రాష్ట్రం గురించి సంఘటనల గురించి మాట్లాడి విమర్శించుంటే బాగుండు. కానీ ఆయన సొంత ఆలోచన కోసం, సొంత స్వలాభాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అనడం, అదేవిధంగా సాటి నటుడని కూడా చూడకుండా చిరంజీవి గారిని వాడు, వీడు అంటూ మాట్లాడడం, అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీలో ఏదో చేశారు గత ప్రభుత్వం సినిమా టికెట్లకు సంబంధించి ఆ రోజు స్వయానా చిరంజీవి గారే వెళ్లి ఏదో చేశారు, పొడిచారని చెప్తున్నారు. అక్కడ ఏం జరగలేదు. నన్ను ఎవరు పిలవలేదు, నేను వెళ్ళలేదు అది ఇది అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతూ దానికి సంబంధించి డీఎన్ఏతో మాట్లాడడం జరిగింది. అంటే కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడే మాటలు పచ్చి అబద్ధాలు, దాంట్లో ఎక్కడ కూడా నిజం లేదనే విధంగా కూడా ఆయన ఆగ్రహానికి గురి కావడం జరిగింది. ఆ సమయంలోనే ఆయన సహనం కూడా దానికొచ్చేసి బాలకృష్ణ అనే వ్యక్తి ఆషామాషి అనే వ్యక్తి కాదు. ఆయన కోట్లాది మంది అభిమానులున్న వ్యక్తి. అదేవిధంగా ఒక రాష్ట్రంలో, ఒక నియోజకవర్గంలో ఆయన చాలా సీనియర్ నాయకుడిగా మెదుగుతున్నాడు. అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. సో, కాబట్టి అలాంటి వ్యక్తి సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలో అనేది కూడా ఆలోచన కూడా లేకుండా, ఇప్పుడున్న యువతకు ఎలాంటి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఆయన చాలా పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్. అంటే హీరోగా ఉన్నప్పుడు ఆయన అభిమానులు ఎంతోమంది ఆయన శైలిని, ఆయన ఏదైనా చెప్తే ఆయన ఆచరించడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కానీ ఇలా ఇష్టానుసారంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా సైకోగా అనడం, అదేవిధంగా గతంలో ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సమస్యలకు సంబంధించి దాన్ని తీసుకొని ఇండస్ట్రీ పెద్దగా ఆ రోజు చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, మహేష్ గారు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే మన భారతదేశంలోనే పెద్ద డైరెక్టర్‌గా మెదిగిన రాజమౌళి గారు ఉన్నారో, వీళ్ళందరూ వెళ్తే వాళ్ళందరినీ అవమానిస్తూ ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి చిరంజీవి గారు కూడా స్పందించడం జరిగింది. సో, కాబట్టి అవమానించారు అది ఇది అని చెప్తున్నారు. సరైంది కాదు. అసెంబ్లీలో జరిగిన సంఘటన పూర్తిగా కూడా నేను చూడడం జరిగింది. ఆ రోజుల్లో బాలకృష్ణ మాట్లాడుతున్న మాటల్లో గానీ, కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్న మాటల్లో గానీ ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఆ రోజు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే రమ్మని చెప్తేనే మేము వెళ్ళాము అక్కడికి. సో, కాబట్టి వెళ్ళిన తర్వాత అక్కడ దానికి సంబంధించి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ రోజు స్పందించిన తర్వాతనే ఆ రోజు సంబంధించి ఏదైతే బాలకృష్ణ సినిమాకి కావచ్చు, ఆ రోజు చిరంజీవి సినిమా కూడా ఆ రోజు ప్రభుత్వం మేలు చేకూర్చింది. అప్పటినుంచే మెరుగుపడ్డాయి అన్ని సమస్యలు అని చెప్పేసి ఆయన దానికి సంబంధించి క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. సో, కాబట్టి బాలకృష్ణను పిలవలేదనే మాట అబద్ధము. దాన్ని ఆయన కలవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేసాము. ఆయన తీసుకెళ్ళడానికి కూడా అనేక ప్రయత్నాలు చేసాము. కానీ తనను రాలేకపోయాడు. ఆయన మాతో పాటు కలిసి రావడానికి సిద్ధంగా లేడు గనక సో, మేమే వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి ఒక రకంగా బాలకృష్ణ పరువు అయితే అలా తీసేసినట్టు అయిపోయింది.